హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజు సండే స్పెషల్ ఏంటండి? మాదైతే పొద్దున్నైతే చికెన్ అయితే చేశానండి. పొద్దున్నే మా బాబు అయితే వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసాడు. ఇడ్లీ లేకైతే రెడీ చేసేసాను. నేనైతే చికెన్ తినకూడదనేసి చికెన్ అయితే నేను తినలేదండి. నాకైతే మా అత్తమ్మ సన్న చేపల పులుసు ఇచ్చింది, అక్క తాటాయి చేప కూడా ఇచ్చింది. తెల్ల గోంగూర పచ్చడి నిన్నైతే చేశాను ఉంది. ఇప్పుడైతే వేడిగా రసం పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు అన్నం పెట్టుకొని తింటున్నానండి. చికెన్ అయితే మా అబ్బాయి అయితే తీసుకెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పంపించాను. ఇంకొంచెం అయితే మా వారికి ఉండిచ్చున్నాను. మరి తింటారో లేదో తెలియదు. చికెన్ తినకూడదని చెప్తే మా అబ్బాయి అయితే వినలేదు. అందరు తింటున్నారు మమ్మీ, నేను పోయి తెచ్చుకుంటాననేసి పోయి కొంచెం తెచ్చుకున్నాడు. పొద్దున్నే ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ లేకైతే కర్రీ చేసి ఇచ్చేసానండి. అదే లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్ళిపోయాడు. నాకైతే తినాలంటే కొంచెం భయంగా ఉందండి. ఎందుకు తిని మళ్ళీ ఇబ్బంది పడడం అనేసి నేను, మా అత్తమ్మ అయితే సన్నచేపల పులుసు ఇచ్చింది. గోంగూర పచ్చడి అయితే నిన్న చేశాను, తెల్ల గోంగూర. అక్క తాటాకు చేప ముక్కలు ఇచ్చిందండి, అవి పెట్టుకునేసి ఇప్పుడు నేను భోజనానికి అయితే కూర్చున్నాను. ఇప్పుడైతే వేడిగా రసం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ మాదైతే గోంగూర పచ్చడి, తాటాకు చేప, సన్న చేపల పులుసు, పొద్దున్నే చికెన్ కర్రీ చేశానండి. ఇప్పుడైతే వేడి వేడి రసం కూడా పెట్టేశాను. మీ వంటలు ఏంటో మరి కామెంట్ పెట్టండి. నా వంటలు అయితే మరి ఈ సండే ఇవేనండి. చికెన్ అయితే తినకూడదనేసి పేపర్లో కూడా వేస్తున్నారు, యూట్యూబ్లో కూడా చెప్తున్నారండి. నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు, కానీ తినకూడదని అంటున్నారు. అందుకనేసి నేనైతే భయపడి తినలేదు. మా అబ్బాయి అయితే పొద్దున్నే వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడు. అందరు తింటున్నారు మమ్మీ, ఏం కాదనేసి. కానీ నేనైతే చేశాను. కొంతమంది ఏమో తినొచ్చని, కొంతమంది తినకూడదని. ఇంకెందుకులే పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ కదని చెప్పేసి దానిలో కర్రీ అయితే చేసాను. కొంచెము ఇడ్లీలో పెట్టుకొని తినేసాడు. లంచ్ క్యారేజ్ కూడా పంపించాను. వాళ్ళ ఫ్రెండ్కి కూడా తీసుకెళ్ళాడు. కొంచెం అయితే ఎత్తిపెట్టున్నానండి, అదైతే నేను తినలేదు. నాకైతే వద్దనేసి మా వారు వచ్చి ఏమన్నా వేసుకుంటాడో ఎట్టో తెలియదు. నేనైతే ఈరోజు ఇవి వేసుకొని భోజనానికి అయితే రెడీ అయ్యాను. మా వారైతే బయట ఉన్నారు, ఇంకా రాలేదు. లేట్ అయిపోతుంది, ఇప్పటికే 2 అయిపోయింది టైం అనేసి నేనైతే భోజనం చేస్తున్నానండి. మీరందరూ భోజనం చేశారా లేదా? ఈరోజు సండే ఏం వంటలు కామెంట్ పెట్టండి. మరి నా వంట అయితే ఈరోజు ఇదేనండి. మరి ఉంటానండి, బాయ్ అండి.